ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ. సో, మా ఏరియాలో అయితే బోనాలయితున్నాయి. వచ్చేయండి అందరు మా ఇంటికి. ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేద్దామో, ఏం చేశామో ఈ వ్లాగ్‌లో చూద్దాం. సో, బేసికల్‌గా ఈరోజు మార్నింగ్ లేవగానే మా డ్యాడీ పూజ చేస్తాడు. ఎవ్రీ మార్నింగ్ డ్యాడీదే రెస్పాన్సిబిలిటీ అనమాట. సో, లైక్ పూజ చాలా నీట్‌గా అలంకరించి చేస్తాడు మా డ్యాడీ పూజ. అండ్ మమ్మీ అయితే ప్రసాదం చేసింది పరమాన్నం. సో, దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏసి ఆల్మోస్ట్ ఫినిషింగ్‌లో నేను ఈ వీడియో తీసినా అనమాట. సో, మా మమ్మీ చాలా చేస్తారు పరమాన్నం. సో, దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి నాదే అనమాట. సో, నేను ఊతప్పం చేశాను. దాంతో పాటు కొబ్బరి, పల్లీలు, పుట్నాలేసి ఒక మంచి చట్నీ చేశా. సో, అలా ముగ్గురికి బ్రేక్‌ఫాస్ట్ చేసింది తినేసినాం. దాని తర్వాత ఇంకొక టెంపుల్ ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉంటది. అక్కడికెళ్ళి కాలభైరవ దేవుడికి పూజ చేశామనమాట. నేను, రీతు వెళ్ళాము. సో, రీతు వచ్చేసి దీపం పెడుతుంది అక్కడ. రీతు వచ్చేసి మా అన్న కూతురు. మీకు తెలుసు, చాలా వీడియోలో నేను పోస్ట్ చేశాను. అండ్ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోండి. కుంట్లూరులో ఉంది ఇది. హయత్ నగర్‌కి దగ్గరలో ఈ టెంపుల్. అండ్ దాని తర్వాత ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చిన తర్వాత ఇలా మా ఏరియాలో బోనాలు సెలబ్రేషన్స్ చూసాం. మా ఇంట్లో అయితే బోనం ఎత్తాం. మా మమ్మీ అయితే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎత్తదు. సో, జస్ట్ ఏంటంటే టెంపుల్‌కెళ్ళేసి కోడిని కోసేసుకొని ఇంటికొచ్చి వండుతారనమాట. సో, ఇట్లా అమ్మవారి దర్శనం చేసుకొని బోనాలు కొంచెం మంచిగా చూసుకున్న తర్వాత ఇంటికొచ్చేసాం ఆ రోజు. సో, ఆ రోజు ఇంటికి రాగానే బాస్మతి రైస్‌తో బగారా రైస్ చేసినాము. అండ్ దాంతో పాటు చికెన్ కర్రీ అండ్ ఫేవరెట్ పన్నీర్ మసాలా కర్రీ. 3 కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. చూస్తుంటే మీకే అర్థమవుతుంది. మౌత్ వాటరింగ్. అండ్ దాని తర్వాత ఫైనల్‌గా మేము ఏసుకొని తినేసాం. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్